పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం గట్టిగా చెప్దామా? చేతులెత్తి చెప్దామా? మరొక్కసారి చెప్దామా? సంతోషంగా చెప్దామా? ఇంకొక్కసారి పక్క వాళ్ళ చెవులల్లో కూడా వినపడేటట్టుగా. నేను నెహమ్యా రాజు పాస్టర్ గారు అంత మంచోడినైతే కాదు. అరే పిల్లలు కూర్చోవాలి. ఇంకా తమ్ముడు నీ సూట్ బాగుంది, కెమెరా వదిలేసి కూర్చోరా. ఎంతసేపు నిలబడతావు? నీకు ఎవరైనా జీతం ఇస్తున్నారా ఏంటి? కూర్చో. రైట్. సిస్టర్స్ ఇంకెవరు ఇటు అటు తిరగద్దు. ఈ పిల్లోడు బాగా అల్లరి చేస్తుండు. ఎవరు? మీ బాబా? అల్లరి చేయకుండా చూసుకోండి. ఒకసారి సేవకుడు నిలబడి వాక్యం చెప్పటానికి నిలబడగానే ఏ స్థలంలో ఉన్నవారైనా కానీ అలా మౌనంగా ఉండిపోవాలి. ఓకేనా? ఒక్కరు ఇబ్బంది పడితే ఆ ఒక్క వ్యక్తి ద్వారా పక్క వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. రైట్. సో ఉపోద్ఘాతాలు ఇవన్నీ కూడాను సమయం తక్కువగా ఉంది, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సింపుల్గా ఒకే ఒక్క మాట, యేసయ్యకు మహిమ కలుగును గాక. నాకంటే ఘనులైన వారు ఇక్కడ ఉన్నారు, వీరికందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి కళ్ళు మూసుకొని, యేసయ్య నాతో మాట్లాడవా? నీ మాట గురించి నేను వచ్చా. థ్యాంక్ యూ జీసస్. ఆయన కనికరాన్ని మనకు అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. ఆయన కృపను మనకు చూపించు దేవుడై ఉన్నాడు. మన జీవితంలో ఉన్నటువంటి స్థితిగతులను మార్చుటకు శక్తి కలిగిన వాడు. ఏదో ఇక్కడ మీటింగ్ పెట్టారు కాబట్టి మేము వచ్చాము, ఒక 2 మాటలు వినిపోతాము అనేసి వస్తే వారి జీవితాల్లో ఏ మార్పు, ఏ విధమైనటువంటి దైవ కార్యం జరగదు. యేసయ్య నాకు నీ మాట కావాలి, ఆశతో నీ సన్నిధిలో ఉన్నాను. నీవు నాతో మాట్లాడవా యేసయ్య? నీ మాట గురించి నేను ఎదురు చూస్తున్నాను. నీవు మాట్లాడితే నేను ఆదరించబడతాను, నేను ఓదార్చబడతాను, నా జీవితము ఉజ్జీవింపబడుతుంది. నీ మాట నాకు కావాలి. యేసయ్య నన్ను మరుగు చేయండి. ఇక్కడున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, కృపను అనుగ్రహించండి, సహాయము చేయండి. శ్రేష్టమైన నీ మాటల చేత మీరు నడిపించమని, కృపను అనుగ్రహించమని. నేను కాదు స్వామి, నేను కాదు, మీరే నీ బిడ్డలందరితో మీరు మాట్లాడి కృపనివ్వమని, వారికి అవసరమైన నీ జీవపు మాటలను దయచేయమని యేసు నామమున విజ్ఞాపన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? మరొకసారి చెప్దామా? రైట్, మంచిది. శ్రద్ధ కలిగి వాక్యాన్ని విందాం. నేను మీకు ఇబ్బంది పెట్టేటువంటి, లేదు అంటే ఎక్కువ రెఫరెన్సులు చెప్పి నేను మీలోనే అస్సలు ఇబ్బంది పెట్టాను. సింపుల్గా ఒక స్టోరీ, బైబిల్లో ఉన్నటువంటి ఒక స్టోరీ. రాజుల 2వ గ్రంథములో నుంచి 5వ అధ్యాయములో ఉన్నటువంటి స్టోరీ. ఏంటయ్యా ఆ స్టోరీ అనగానే, రాజుల 2వ గ్రంథంలోని 5వ అధ్యాయం అనగానే మనకు వెంటనే స్ట్రైక్ అయ్యేటువంటి సబ్జెక్ట్ ఏంటిది అని అంటే, సింపుల్గా అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన సైన్యాధిపతి. ఆయనకు కుష్ఠరోగం ఉంటుంది. ఆయన బాగుపడుట అనేటువంటి అంశం. కుష్ఠరోగంతో బాధపడేటువంటి వ్యక్తికి యేసుప్రభు ఏ రకంగా స్వస్థత దయచేశాడు, ఆ స్టోరీని మనం చదువుకుంటున్నాం, మనం నేర్చుకుంటున్నాం. చాలా సింపుల్ స్టోరీ. ఓకేనా? అది చాలాసార్లు మనం చదువుకున్నాము, నేర్చుకున్నాము, తెలుసుకున్నటువంటి స్టోరీనే, నో ప్రాబ్లం. ఈ స్టోరీని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తీసుకున్నాం. వెరీ సింపుల్. లెట్ us have a look on chapter 5, 2 Kings. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయంలో మనము అక్కడ ఉన్నటువంటి అంశాన్ని మనం చూసుకుందాం. మొదటి వచనాన్ని కనుక మనం ఒకసారి చూసుకునే ప్రయత్నం చేస్తే అక్కడ ఏమని ఉంటుందంటే, సిరియా దేశం అనేటువంటి ఒక దేశం ఉంది. ఆ దేశము ఇశ్రాయేలు దేశానికి పొరుగునే ఉండేటువంటి దేశం. ఆ దేశము రాజు, ఆయన దగ్గర ఒక మంచి నమ్మకస్తుడైనటువంటి సైన్యాధిపతి ఉన్నాడు. ఆయన పేరు నయమాన్.
ఆయన అధికారి. ఆయన ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్తే ఆ దేశంను ఆయన గెలిచి ఆ దేశంను ఆయన స్వాధీనపరుచుకున్నటువంటి కృప యేసయ్య ఆ బిడ్డకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఏ కృప అనుగ్రహించాడండి? ఆయన ఏ దేశం మీదకి వెళ్ళి అక్కడ యుద్ధం చేస్తే వాళ్ళు ఆ దేశాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకుంటారు. ఆయనకు ఒక మంచి పేరుంది. ఈ రాజు దగ్గర కూడాను, సిరియా దేశం రాజు దగ్గరికి కూడా ఈయన వెళ్ళినప్పుడు, ఇది కొంచెం ప్లీజ్, ఈయన ఆ దేశం సిరియా దేశం యొక్క రాజు దగ్గర కూడాను ఈయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఈయన జయించి వస్తున్నాడు అనేసి ఈ విషయము తెలిసినటువంటి ఆ రాజు కూడాను ఈయనకి ఇచ్చినటువంటి పేరు, ఈయనకి ఇచ్చినటువంటి బిరుదు ఏంటిదంటే పరాక్రమశాలి అన్నటువంటి బిరుదు ఇచ్చాడు. ఆ దేశంలో ఈయనను మించినటువంటి వారు ఎవరూ లేరు. ఒక మంచి హోదా ఉంది, పేరేమో చాలా గొప్పగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ రాజు తర్వాత ఆ దేశంలో ఎవరయ్యా గొప్పవాడు ఉన్నాడు అని అంటే ఈ సైన్యాధిపతి పేరు నయమాను అని చెప్పేవారు. మంచి సూటు బూట్ వేసుకొని, కోట్ వేసుకొని ఆయన వస్తున్నాడంటే ఆయన వెనకాల సైన్యాధిపతి కదా, కొంతమంది గన్మ్యాన్స్ వస్తుండేవారు, ఆయన వెనకాల కొంతమంది బాడీ గార్డ్స్ వస్తుండేవాళ్ళు. ముందొక 10 గుర్రాలు 10 రథాలు వెళ్తున్నాయి, వెనకాల ఇంకొక 10 రథాలు వస్తున్నాయి. ఇట్స్ సచ్ ఎ గుడ్ పొజిషన్లో ఉన్నాడు, చాలా గొప్పగా ఉన్నాడు. కానీ ఏం లాభం, ఏం ప్రయోజనం? పగలంతానేమో జనాల ముందు చాలా గొప్పగా హుందాగా ఉండేవాడు, రాత్రి కాగానే ఇంట్లోకి వెళ్ళి గొల్లెం వేసుకొని ఏడుపు తప్ప ఆ వ్యక్తి జీవితంలో మరొకటి ఏమీ లేదండి. ఇన్నిసార్లు ప్రతిరోజు వెళ్ళి ఏడ్చేవాడు, ఎవరికి చెప్పుకోలేక ఆయన కుమిలిపోతున్నాడు. ఎందుకయ్యా ఆయన కుమిలిపోతున్నాడు అని అంటే ఆయన శరీరంలో ఒక రోగం ఉంది. ఏం రోగం? కుష్టు వ్యాధి అనేటువంటి రోగం ఉంది. ఏ రోగం అండి? అందరూ చెప్పండి. కుష్టు వ్యాధి అనేటువంటి రోగం ఉంది. ఈ రోజున సమాజంలో పేరు గొప్ప కలిగి అనేకమైనటువంటి ఆస్తులు, అంతస్తులు, పేరు, హోదా కలిగిన వాళ్ళు చాలా మంది మనకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో కూడాను హోదా కలిగిన వాళ్ళు ఉన్నారు, చాలా మంచి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీరందరూ ఉన్నప్పటికీ, ఈ రకంగా ఉన్నప్పటికీ ఏదో తెలియని వెలితి వారి శరీరంలో ఉండిపోయిందండి. ఏదో తెలియని బాధ వారి మనసులో ఉండిపోయింది. బయటికేమో చెప్పుకోవటానికి ఏంటయ్యా నీకేం తక్కువ అనేసి అంటున్నారు, లోపల చూస్తేనేమో చెప్పుకోలేని బాధ ఉండిపోయింది. ఆ బాధ కలిగినటువంటి వాళ్ళను ఈ రాత్రి ప్రభు విడిపించబోతున్నాడు. చెప్పలు కూడా అందరం కూడాను నీ బాధను తొలగించుటకు యేసు ప్రభు గొప్ప కార్యము చేయబోవు. రాత్రి ప్రభు నీ జీవితంలో దర్శించటానికి ఇష్టపడుచున్న సమయం ఈ సమయం. యేసు ప్రభు ఆ వ్యక్తిని ఎలా దర్శించాడో తెలుసా? ఎవరికి తెలియకుండా లోపలికి వెళ్ళి ఏడుస్తూ ఉన్నటువంటి ఈ వ్యక్తిని, ఈ బాధ ఎవరికి చెప్పుకోలేక ఆ వ్యక్తి బాధను చూస్తూ ఆ వ్యక్తి యొక్క భార్య కూడా ఏడవడమే వాళ్ళకు గతిగా మారిపోయింది. భర్త భార్యను చూస్తూ, అయ్యా సమాజంలో నీకు గొప్ప పేరుందయ్యా, ఎవరైనా కానీ చివరికి రాజు కూడా నిన్ను చూస్తే ఆయన కూడా లేచి ఎదురొచ్చేసి నీకు స్వాగతం పలిగేటువంటి హోదా నీకుంది, కానీ నీ లోపల ఉన్నటువంటి రోగం గురించి ఎవరికి తెలుసయ్యా అనేసి వారిద్దరు కూడా బాధపడుట ప్రతిరోజు జరిగేటువంటి విషయమే. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, ఈ నయమాను అనేటువంటి వ్యక్తి ఇశ్రాయేలు దేశం మీదికి యుద్ధానికి వెళ్ళారంట. ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వెళ్తే ఆ దేశంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని వాళ్ళు జయించి అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని, కొంతమందిని యుద్ధ ఖైదీలుగా, లేకుంటే వాళ్ళు ఉన్నటువంటి దేశంలో బానిసలుగా వాళ్ళు తెచ్చుకుంటారు. ఎలా తెచ్చుకుంటారండి? బానిసలుగా తెచ్చుకుంటారు. అలా బానిసలుగా తెచ్చుకునేటువంటి క్రమంలో జరిగినటువంటి విషయం ఏమిటి అంటే, అలా బానిసలుగా తెచ్చుకున్నప్పుడు ఒక చిన్న అమ్మాయిని వాళ్ళు తెచ్చుకున్నారు. ఎవరిని తెచ్చుకున్నారు? ఒక చిన్న అమ్మాయిని వాళ్ళు తెచ్చుకున్నారు. ఆ అమ్మాయి ఎలాంటి పరిస్థితిలో ఉందంటే, నయమాను ఇంట బానిసగా ఉంది. ఎలా ఉందండి? చెప్పాలి అందరూ, గట్టిగా చెప్పండి. ఎవరు బానిస? చిన్నది. చెప్పండి. చిన్నది బానిస. నయమాను అధికారి హోదా కలిగిన వాడు. నయమాను ఎవరు? అధికారి హోదా ఉంది. ఈ చిన్న పాప బానిస బ్రతుకు. ఆ అధికారి హోదా కలిగిన వ్యక్తి ఎలా ఉన్నాడు? రోగముతో ఉన్నాడు, శాపముతో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, కన్నీళ్లతో ఉన్నాడు. ఈ పాప చిన్నది, బానిసగా ఉంది, కానీ యేసయ్యను కలిగి ఉంది. కొట్టో చప్పట్లు ఒకసారి. నీకున్నటువంటి డబ్బు నీకు ఆనందాన్ని ఇవ్వదు.
హోదా నీకు ఆనందాన్ని ఇవ్వదు. యేసయ్యను కలిగి ఉంటే, యేసయ్యను కలిగిన స్థితి నీకు ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. ప్రతిరోజు కూడాను ఈ యజమానుని దగ్గరికి యజమానురాలు రోజు వెళ్తుంది. ఆ రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు కళ్ళు తుడుచుకొని వస్తుంది. ఏంటయ్యా ఇలా పరిస్థితి అనేసి ఆ చిన్న పాప ప్రతిరోజు వాళ్ళని చూస్తుంది. చూస్తూ 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 ఇప్పుడు ఆ పాప బాధపడితే ఏమన్నా తెలుసా, అయ్యా ఈ స్థితి చూస్తుంటే నా మనసు చలించిపోతుంది, ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనేసి ఎవరికి తెలియకుండా వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కటే ప్రార్థన చేస్తుంది, ప్రభువా నా యజమానునికి ఏ రకంగానైనా కానీ నేను సువార్తను తెలియచేయాలి, నా యజమానుని యొక్క స్థితి మార్చబడాలి. ఎవరి పాప? తనని కాని ఊరున, తనది చెందినటువంటి దేశమున ఒక బానిసగా వెళ్ళినటువంటి పాప, ఒక బానిసగా వెళ్ళినటువంటి ఈ అమ్మాయి ఆ యజమానునింట బానిసగా నేను ఉన్నాననేసి అనుకోకుండా ఆ అమ్మాయి ఏమి కోరుకుంటుందో తెలుసా? తన యజమానుని బాగు కోరుకునేటి మనస్సును కలిగి ఉంది. చిన్నది ఏ మనసు కలిగి ఉందండి? యజమానుని బాగు కోరేటువంటి మనసును కలిగి ఉంది. ఆ యజమానుని గురించి ప్రార్థన చేస్తుంది, ఆ యజమానుని గురించి మోకరించి ప్రార్థన చేస్తుంది, ఆ యజమానుని గురించి ప్రతిరోజు ఉదయం లేచి, ప్రభువా నా యజమానుని మీరు దర్శించండి, ప్రభువా నా యజమానుడు బాగుపడాలి, ప్రభువా ఈ దేశంలో నేను బానిసగా ఉన్నానేమో కానీ నిన్ను నేను కలిగి ఉన్నాను, నా యజమానుడు బాగుపడాలి. నువ్వు ఏ సంస్థలో పనిచేస్తున్నావో నాకు తెలియదు, ఏ ఆర్గనైజేషన్లోనూ పనిచేస్తున్నావో నాకు తెలియదు, ఏ ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నావో నాకు తెలియదు, నీ యజమాని బాగు కోరే వ్యక్తిగా నువ్వు ఉండాలి, నీ యజమానికి మంచి మనస్సు కలిగి ఉండాలి అనేసి, నీ యజమానుని యొక్క మనస్సులో దేవుడి కృప కావాలి అనేసి అట్టి మనసు నువ్వు కలిగి ఉండుటకు ప్రతిరోజు ప్రార్థన చేయాలి. క్రైస్తవులు అంటే ఏమిటో తెలుసా? ఇతరుల బాగు కోరేవాడు అని అర్థం. ఇతరుల బాగు కోరేవాడని అర్థం. క్రైస్తవుడు నిజమైన క్రీస్తును కలిగిన వ్యక్తి ఉంటే ఆ ప్రాంతము నిత్య వెలుగుతో నింపబడుతూ ఉంటుంది. కూడా చెప్పండి ఒకసారి, నిత్యము వెలుగుతూ ఉంటుంది. వెలుగు 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 రానున్న దినాలలో జీవపు వెలుగుగా ఈ మందిరము మార్చబడునుగాక. జీవపు వెలుగు, జీవపు వెలుగు యేసుక్రీస్తులో ఉంది. ఈ పాప అట్టి వెలుగున యజమానునికి రావాలి అనేసి ప్రార్థన చేస్తుంది. తన యజమానుని యొక్క మేలు కోరేటువంటి పాపగా ఈ పాప ఉంది. మరి నీ యజమాని యొక్క మేలు కోరుతున్నావా? ఒకవేళ పొరపాటున నీవు పనిచేసే ఆర్గనైజేషన్లో ఆ యజమాని కనుక నీవు జీతం పెంచమని అడిగినప్పుడు ఒక 500 పెంచలేదనుకో, స్టార్ట్ అవుతుంది రోగం. వీడు పనికి మాలినోడు, వేస్ట్ గాడు, నాకు 500 ఇయ్యోడు, ఆడు ఎంత ఖర్చు పెడుతుండో. అవన్నీ నీకొద్దు. నువ్వు చేయాల్సింది ఏందో తెలుసా? నీ యజమానుని బాగు కోరుకో. అందరూ ఒకసారి మీ గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి, ఇక నుంచి నేను నా యజమాని మేలు కోరుతాను. నాకు వినిపిస్తలేదు, మళ్ళా చెప్పండి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ ఆల్. హల్లెలూయా. ఈ యజమాని యొక్క మేలు కోరుతుంది కదా. ఇప్పుడు ప్రార్థన చేసింది, వెళ్ళి యజమానురాలి దగ్గరికి వెళ్ళి చెప్తుంది. ఏమని చెప్తుంది తెలుసా? అమ్మా, ఒక చిన్న మాట నేను నీకు చెప్పాలనుకుంటున్నాను. అమ్మా దయచేసి నా మాట విను. ఈ చిన్నది వచ్చినప్పటి నుంచి ఆ పని ఏదుందో ఆ పని చేస్తుంది, పని అయిపోగానే వెళ్తుంది, మోకరించి ప్రార్థన చేస్తుంది. ఈమె యొక్క ప్రవర్తన యజమానురాలికి చూడముచ్చటగా ఉంది. ఎంతో చక్కని ప్రవర్తన కలిగినటువంటి ఈ పాపను చూడగానే ఏం చెప్పాలనుకుంటున్నావు అన్నది. ఏం లేదమ్మా, నా మనసులో ఎప్పటి నుంచో ఒక బాధ ఉంది, ఏంటో తెలియదు కానీ ప్రతిరోజు రాత్రి మీరు అయ్యగారు ఏడుస్తున్నట్టుగా నాకు అర్థమవుతుందమ్మా, మీరు ఎంతగానో బాధపడుతున్నట్టుగా నాకు అర్థమవుతుంది. ఇదిగో నేను ఏ దేశంలో ఉన్నానో తెలుసా, నేను ఏ ప్రాంతంలో ఉన్నానో తెలుసా? అక్కడ మాకు ఒక చర్చ్ ఉండేదండి. మా చర్చిలో ఒక పాస్టర్ గారు ఉన్నారండి. ఆ పాస్టర్ గారి దగ్గరికి నా యజమానుడు వెళితే బాగవుతాడు, నా యజమానుడు వెళ్తే బాగవుతాడు. నువ్వు పనిచేసే సంస్థలో నీవు వెళ్ళేటువంటి చర్చిని నువ్వు పరిచయము చేసేటువంటి వ్యక్తిత్వము నువ్వు కలిగి ఉండాలి. నువ్వు పనిచేసేటువంటి చర్చ్ గురించి నువ్వు చెప్పేటువంటి మంచి మనసు నువ్వు కలిగి ఉండాలి. ఆ మాట విన్నటువంటి యజమానురాలు ఏమంటుందో తెలుసా? చూస్తూ ఉంటే ఇది చిన్న పాప, బానిస, దానికే దిక్కు లేదు, కానీ అది చెప్తే నేను వినాలా అనుకోలే. ఈ పాప ప్రవర్తన, ఆ పాప చెప్పిన మాట, ఆ పాప ప్రవర్తన చూసిన యజమానురాలు ఆ పాప మాట ఒప్పుకునేటువంటి మనస్సు దేవుడు ఆమెకి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తే వాడు అస్సలు వినడు,
వాడు వినాలంటే ముందు ఆ మాటకు తగ్గ ప్రవర్తన నీలో ఉండాలి. రైట్, నేను ఫాస్ట్గా వెళ్ళిపోతాను. లిజన్ కేర్ఫుల్లీ. ఈ మాట విన్న తర్వాత జరిగినటువంటి విషయం ఏంటిదో తెలుసా? ఈ మాట విన్న తర్వాత ఇప్పుడు ఆ యజమానురాలు తన యజమాని దగ్గరికి వెళ్ళి ఏమంటుందో తెలుసా? అయ్యా, మన ఇంట్లో పని చేయటానికి ఆ పాప వచ్చింది కదా, ఆ పాప ఒక మాట చెప్పిందయ్యా. ఆ పాప వచ్చేటువంటి ఇజ్రాయేలు దేశంలో ఒక పాస్టర్ గారు ఉన్నారంట. ఆయన ప్రార్థన చేస్తే ఏ రోగమన్నా పోతుందంట, ఆయన బాగుపడతారంట. మీరు దయచేసి ఆయన దగ్గరికి వెళ్తారా? ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి? మన దేవురు వాళ్ళ దేవురు, ఆ దేశానికి మనం వెళ్ళతగునా? మనమే మతము వాళ్ళే మతము, మనదే జాతి వాళ్ళదే జాతి, వెళ్ళతగునా? అయ్యా, నువ్వు చెప్పింది నిజమే, కానీ నీ రోగానికి, నీకున్నటువంటి స్థితికి, నీకున్న పరిస్థితికి, ఈ దేశంలో నీకు ఎప్పుడైనా ఎక్కడైనా కానీ నీ రోగానికి మందు దొరికిందా? ఆలోచన చేయి. నిజమే నేను చెప్పేది. ఇప్పుడు ఈ స్త్రీ, ఆ యజమానురాలు, భర్త బాగు కోరే మనసును కలిగి ఉంది. హల్లెలూయా. ఏ మనసును కలిగి ఉందండి? ఫస్ట్ చిన్నది, యజమానుని యొక్క మేలు కోరేటువంటి మనసును కలిగి ఉంది. రెండవది, ఈ యజమానురాలు తన భర్త మేలు కోరేటువంటి మనసును కలిగి ఉంది. హల్లెలూయా. ఏ మనసు కలిగి ఉంది? చెప్పరే? మేలు ఒకటి వినిపిస్తుంది. ఊరుకోండి, పుట్టింటి మేలు కోరుకోవాలి మనం. ఆడపిల్లలు ఎవరి మేలు కోరుకోవాలి? ఎవరి మేలు కోరుకోవాలి? పెళ్ళిళ్ళు కాని వాళ్ళు మీకేం తెలుసు? పిల్లలు కొడతారు వెనకాల ఉన్న వాళ్ళు. ఏందే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అనేసి ఇంటికి పని సంగతి చెప్తా అంటారు మీ అమ్మ. హల్లెలూయా, గట్టిగా చెప్దాం. ఎవరి మేలు కోరుకోవాలి? ఎవర్రా? ఎరా, నీకు భర్త వస్తుందా భార్య వస్తుందారా? అట్లా ఆగరా, కొంచెం బ్రేక్ అయ్యి కొంచెం. వీళ్ళు చెప్పని పెళ్ళి లేని వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు చెప్తారు. అమ్మ, ఎవరి మేలు కోరుకోవాలి? గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. భర్త మేలు కాదు పాస్టర్ గారు, మేము భర్తకు మేకై కూర్చుంటాం అన్నట్టుగా వినిపిస్తుంది నాకు. అమ్మగారికి పొరపాటున అమ్మగారి ఇంట్లో ఏదైనా చాలా ప్రాక్టికల్గా ఉంటాను నేను. మా చర్చిలో ఒక చెల్లెమ్మ వచ్చి ఏమంటుంది, చాలా ఉంటాయి మా అనుభవాలు, 1, 2 కాదు. ఆ చెల్లి వచ్చేసి, మీరు కాదమ్మ, మీరు అందరు మంచోళ్ళు. ఆడోళ్ళ గురించి చెప్తున్నా. ఎక్కడోళ్ళ గురించి? ఆడోళ్ళ గురించి, ఈడోళ్ళ గురించి కాదు తమ్ముడు, ఈడోళ్ళు కాదు. ఎవరు? ఆడోళ్ళు. అమ్మ, మీరు కాదు, ఈడోళ్ళ గురించి నేను అస్సలు చెప్తలేను. మీరు అందరు మంచోళ్ళు. నాకు ప్రతివందనాలు పెట్టండి. మీకు డౌట్ వచ్చింది, నాకెందుకులే. అమ్మ, మంచివాళ్ళు అయితే నాకు ప్రతివందనాలు పెడతారు, లేదంటే మీ ఇష్టం. పెవ్వా, వీళ్ళు ఏది విత్తురు అదే కోస్తారు నాయన. ఆమె హల్లెలూయా. ఏ మనసు కలిగి ఉండాలి? ఈ మధ్య ఒక ప్యాషన్ అయిపోయింది. ఏంటిదో తెలుసా? పాస్టర్ గారు అండి, కూతురే బెస్ట్ అండి, కొడుకు అస్సలు మంచోడు కాదు. మా అందరిలోకి చూస్తుంటే వీళ్ళిద్దరే సీనియర్లుగా కనపడుతున్నారు. దేవసాయమయ్య గారు, అలాగనే డానియల్ అయ్య గారు. ముసి నవ్వులు, ఎలక నవ్వులు, ఎంత మంచిగా నవ్వుతుండు మా డానియల్ అయ్య గారు అయితే. సూపర్ నవ్వుతుండు. ఎవరు మంచోళ్ళంట? కొడుకు మంచోడా, కూతురే మంచిది. విచిత్రమైన విషయం ఏంటిదో తెలుసా? ఆ కూతురు ఏ ఉద్యోగము చేయదు. చేసేది ఎవరు? ఆ కూతురు భర్త ఉద్యోగం చేస్తారు. ఎవరు ఉద్యోగం చేస్తారండి? కూతురు భర్త ఉద్యోగం చేస్తారు. ఈ కూతురు తల్లిదండ్రుల నుంచి ఒక ఫోన్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తా తెలుసా? అమ్మ, ప్రాబ్లమా? నువ్వేం బాధపడకే, నేను ఒక్కసారి మీ అల్లుడితో మాట్లాడతాగా. ఏం ఉద్యోగం చేయదు. 10,000 ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అప్పట్లో ఆడోళ్ళకి చెప్పేసి ఇది చేసి అది చేసి మనీ ఆర్డర్లో అదేదో చేసేటోళ్ళు. ఇప్పుడు అది కాదు, జీపే, ఫోన్పే, యూపీఐ, ఇమీడియట్ వెళ్ళిపోతుంది. ఆ డబ్బులు ఎవరి జోబులో నుంచి పోతున్నాయి? ఆడోళ్ళు, ఈడోళ్ళు కాదు. ఎవరండి? అక్క, నేనేం పాపం చేసిన అక్క, నన్ను అంత సీరియస్గా చూస్తున్నావు? అక్క కొంచెం నవ్వక్క, నువ్వు నవ్వుతే ముత్యాలు రాలి పడితే మళ్ళీ నీకే ఇస్తాను అక్క. హల్లెలూయా. ఎవరండి? ఆడోళ్ళు. ఎవరండి? ఈడోళ్ళ? ఎవరు? ఈ చెయ్యి ఇట్లా పెట్టండి. ఎవరు? బెదర్సు. ఏందయ్యా మీ మనసులో ఉన్నదంతా నేనే చెప్తున్నట్టుగా మీరు ముసి నవ్వులు నవ్వుతుర్రు. మీరు నాకేం డబ్బులు ఇవ్వలేదు, నేనేం చెప్పాలనుకున్నాను అదే చెప్తున్నా. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, ఇంకోసారి చెప్దాం. చలి పెడుతుందా? ఎక్కడ ఉంటుంది? మన భాగవతమేగా మనం చెప్పుకునేది.
చలి ఉండదు, ఏముండదు. మన కథ మనకి ఎక్కువ. పక్కోడి కథ తింటే చలి పెడుతుంది, అన్నీ పెడుతుంది. ఈ పెళ్ళి కాకముందు ఎట్టుంటారో తెలుసా, నా కొడుకు బంగారం, దేవుడిచ్చిన కొడుకు అనుకుంటారు కదా. దేవుడిచ్చిన కొడుకు. పెళ్ళి కాగానే ఈ అక్క యాడ ట్రైనింగ్ తీసుకుందో ఏమో, ఈ చెల్లమ్మకి ఎవరు ట్రైనింగ్ ఇచ్చారేమో నాకైతే తెలియదు, కానీ ఈ చిలుకుడు దగ్గర ప్రాంగణం అనేసి ఉంది. ఆ ప్రాంగణంలో ట్రైనింగ్ చేసిర్రు, మీకు మీ అత్త మామూలు ట్రైనింగ్ ఇచ్చిర్రు, మేనమామూలు ట్రైనింగ్ ఇచ్చిర్రు, ఎవరు ఇచ్చిరో తెలియదు, కానీ ఈ పిల్లకి ముందే చెప్పి, ఏయ్ మీ ఆయనను మంచిగా కంట్రోల్లో, ఏమని చెప్తారు, మీ ఆయన్ని మంచిగా కంట్రోల్లో. ఆడవాళ్ళకి ఇంత పొడవు ఉంటుంది కదా, ఏంటిదన్న వెనకాల కొంగు ఏంటిది, నీ భర్తని ఆడగట్టేసుకోమంటారు. ఎవరి గురించి? అస్సలు కాదు. మీ భర్తని ఇది ఆడికి పోతే ఆడు ఏమే ఆగవే నేను వస్తున్నా, తిప్పుకో, ఏమంటుంది తెలుసా? ఇప్పుడు ఏమని ప్రజెంట్ చేస్తుంది తెలుసా? ఇగో మీ అమ్మ నన్ను ఏమన్నదో తెలుసా, ఏమంటుంది? అంతకుముందు వరకు పద్ధతిగానే ఉన్నారు, ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా? ఈ అబ్బాయి యొక్క అమ్మా నాన్నని దయ్యాలుగా చూపిస్తుంది, వాళ్ళ అమ్మా నాన్నని దేవతలుగా చూపిస్తుంది. మీరు కాదండో, ఎవరు? మీరు అస్సలు. జనవాడ పిల్లలు చాలా మంచి వాళ్ళు. జనవాడ వాళ్ళు ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. పిల్లకాకులు చెప్తారు, వెనకాల సీనియర్లకి ఏం రోగమో. హల్లెలూయా. డోంట్ డూ లైక్ దట్. నీ భర్త బాగు కోరే మనసును నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్, జరిగింది ఏదో పక్కన పెట్టేసే. ఇక నుంచి నా భర్త మేలు నేను కోరుతాను. చెప్పు గట్టిగా, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. నా భర్త మేలు నేను కోరుతాను. ఇప్పుడు ఈయన ఏం చేశాడో తెలుసా? ఆ మాట విన్నటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్తున్నాడు. రాజు దగ్గరికి వెళ్ళి, రాజా ఏమవుతుందో తెలుసా? ఇదిగో నేను ఈ రోగం, నీకు ఈ రోగం ఉందా? కుష్ఠుతో ఉన్నావా? ఎస్ రాజా, నాకు కుష్ఠరోగం ఉంది. వాస్తవానికి కుష్ఠరోగం ఉన్నటువంటి వాళ్ళనంట ఇశ్రాయేలు దేశ ఆచారం ప్రకారం అంట వాడిని ప్రజల్లో నుంచి బయటికి వెళ్ళేస్తారు. ఊరి బయట వాడు బ్రతకాలి, ఏమాత్రం కూడా ప్రజలతో సంబంధాలు ఉండవు. నీకు కుష్ఠరోగం ఉందా? ఎస్, కుష్ఠరోగం ఉంది రాజా. ఎట్లా ఇప్పుడు? ఏం లేదు రాజా, మా ఇంట్లో పనిచేసేటువంటి అమ్మాయి చెప్పింది, ఇజ్రాయెల్ దేశంలో ఒక పాస్టర్ గారు ఉన్నారంట, ఆయన దగ్గరికి వెళ్తే నా రోగం బాగవుతుందంట. ఓ అట్లనా? నువ్వు బాగైతా అంటే నేను ఏమైనా చేస్తాను. హల్లెలూయా. సిరియా దేశం యొక్క రాజు సేవకుని బాగు కోరే మనస్సును కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నీ దగ్గర పనిచేసే వాళ్ళ యొక్క మేలు కోరే వ్యక్తిగా నీవు ఉండాలి. మొదటిది యజమాని మేలు కోరే మనస్సు, రెండవది భర్త మేలు కోరే మనస్సు, మూడవది సేవకుని మేలు కోరే మనస్సును నువ్వు కలిగి ఉండాలి. నీ దగ్గర పనిచేసే వాళ్ళు సంతోషంగా ఉండాలి. నీ దగ్గర ఉన్నటువంటి వారు, నీ ఇరుగు పొరుగున ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉండాలో తెలుసా? వీళ్ళు బాగుపడాలి, మీ గురించి మేము ప్రార్థన చేస్తాం, మీ గురించి అనునిత్యం కూడాను మేము దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తాం. వేరే వాళ్ళు వీళ్ళు చాలా మంది వచ్చేసి ఏమంటారో తెలుసా మా దగ్గరికి? అయ్యా మీరు ప్రార్థన చేస్తారు కదా, మా తండ్రి గారికి బాలేదయ్యా, మా జీవితాల్లో ఏమాత్రం కూడా ఆరోగ్యాలు లేవయ్యా, దయచేసి మీరు ప్రార్థన చేస్తారా? మీ యేసుకి మా గురించి మీరు విజ్ఞాపన చేస్తారా? మా జీవితాలు బాగుపడతాయి, మా రోగాలు పోతాయి, మా పిల్లలు బాగుపడతారు, ఒక్కసారి మా పిల్లలతో మీరు మాట్లాడితే మా జీవితాలు మారుతాయి అనేసి వాళ్ళు నీ దగ్గరికి రావటానికి ఇష్టపడుతున్నారు. నీ పొరుగువారు కానీ, నీ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళ మేలు కోరేటువంటి మంచి మనసును కలిగి ఉండాలి. హల్లెలూయా. చర్చ్ ఇస్ ద ప్లేస్ వేర్ వి కెన్ లెర్న్ ఆల్ ద గుడ్ థింగ్స్. సంఘంలో అన్ని మంచి విషయాలను నేర్చుకునేటువంటి స్థలం. మంచి విషయాలను నేర్చుకుంటావు. ఇప్పుడు ఈయన చెప్పడమే కాదు, అయ్యా నువ్వు వెళ్తావు కదా నయమాను, నువ్వు సిరియా దేశం నుంచి నువ్వు ఇజ్రాయెల్ దేశానికి వెళ్తావు కదా, ఉట్టిగా వెళ్ళమాక, ఒక పని చేయి, 260 కేజీల వెండిని, అలాగనే దాదాపుగా 600 బంగారు కాయిన్స్ని ఇచ్చేసి 1,20,000 ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కాదు, ఆ రోజులంతా విలువ చేసేటువంటి బంగారాన్ని ఇచ్చేసి, ఇంకా విలువైనటువంటి వస్త్రాలను ఇచ్చేసి, కొంతమంది పనివారిని ఇచ్చేసి, ఇప్పుడు నువ్వు వెళ్ళు ఆ దేశానికి, వెళ్ళి ఆ రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడు. నీ సేవకుని మేలు కోరేటువంటి వ్యక్తివైతే అవసరమైతే ఆ వ్యక్తి గురించి ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడాను నీ చేతిని వెనుకకు తీయకూడదు.
ఎంతసేపు జోబులో పెట్టుకొని ఇవ్వు నేను దాచిపెట్టుకుంటే అన్నటువంటి వ్యక్తిత్వము ఏమాత్రం కూడా యజమానునికి మంచిది కాదు. నా దగ్గర పనిచేసే వ్యక్తికి నేను సహాయము చేస్తానటువంటి మనసును కలిగి ఉండాలి. మూడోది అయిపోయింది, సేవకుని యొక్క మేలు కోరేటువంటి వ్యక్తి. నాలుగోది, ఆ పత్రికను తీసుకొని ఇశ్రాయేలు దేశం యొక్క రాజు దగ్గరికి వచ్చారు. రాజు దగ్గరికి రాగానే ఆ పత్రిక తీసుకొని చదువుతున్నాడు. ఏమని చదువుతున్నాడు తెలుసా? మై డియర్ ఇశ్రాయేలు దేశం రాజు, నా సేవకుడైనటువంటి నయమాను నేను పంపిస్తున్నాను. వాడికి కలిగినటువంటి రోగాన్ని నువ్వు బాగు చేసి పంపి, ఇదిగో ఈ కానుకలను నేను నీకు ప్రేమతో. ఈ మాట చదవగానే ఇశ్రాయేలు దేశం యొక్క రాజు ఏం చేస్తున్నాడో తెలుసా? బట్టలు ఇట్లా చింపేసుకొని, అయ్యో ఏంటిదిరా నాయన, ఈ సిరియా దేశం యొక్క రాజు ఏం చేస్తున్నాడో చూడు, నాతోని గొడవ పెట్టుకోవటానికి, నాతోని యుద్ధం చేయటానికి ఏ రకంగా సాకులు వెతుకుతున్నాడో చూడు, ఏ రకంగా నెపాలేస్తున్నాడో చూడు అనేసి ఇశ్రాయేలు దేశం రాజు తొందరపడే మనస్సును కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు దేశం రాజు ఏ మనస్సును కలిగి ఉన్నాడండి? ఏ మనసును కలిగి ఉన్నాడండి? ఫస్ట్ మనసు ఏంటిది? యజమాని మేలు కోరే మనసు. రెండోది భర్త మేలు కోరే మనసు. మూడోది సేవకుని మేలు కోరే మనసు. నాలుగోది ఏంటిది? తొందరపడే మనసు. రెఫరెన్స్లు అన్నీ చూపించమంటారా? అవసరం లేదు కదా, మీకు తెలుసు కదా. సింపుల్గా మీరు 5వ అధ్యాయం చదువుకుంటే మీకు అర్థమైపోతుంది. రైట్. ఈ తొందరపడే మనస్సు చాలా జీవితాల్లో గొడవల కారణం ఏంటిదో తెలుసా? ఈ తొందరపాటు వ్యక్తిత్వం, తొందరపాటు మనస్సు, ఈ తొందరపడేటువంటి తత్వం. చాలాసార్లు ఇప్పుడు నేను డానియల్ పాస్టర్ ఇలా మాట్లాడుకుంటూ నాకు ఏదో సౌండ్ వచ్చేసి అలా ఒక్కసారి నేను అటు చూశాను అనుకోండి, వాళ్ళిద్దరు కలిసి నా గురించే ఏమంటారు? దేవసాయమయ్య గారు, మీకు చాలా అనుభవం, ఎన్ని విన్నారో, ఎన్ని పడ్డారో, ఎంత భరించారో కదా. భార్యాభర్తల మధ్యలో గొడవలకు కారణం ఇదే, తొందరపాటు, తొందరపడే మనస్సు. ఇప్పుడేంటిది? నేనంటే నీకు ఇష్టం లేదా? నేను నీకు నచ్చలేదా? అరే, వాళ్ళు మాట్లాడే మాట ఏంటిది? నువ్వు అర్థం చేసుకునేది ఏంటిది? ఎందుకు ఇలా తొందరపడుతున్నావు? ఒక నిమిషం ఆగొచ్చు కదా, ఒక 5 నిమిషాలు అలా కొంచెం అలా ఓపిక పట్టు. విషయం ఏంటిదో తెలుస్తుంది కదా. ఎందుకు తొందరపడుతున్నావు? ఆ సిరియా దేశం రాజు ఎందుకు లెటర్ రాశాడు, దాని వెనకాల ఏదో ఉద్దేశం ఉంటుంది కదా. ఎందుకు తొందరపడుతున్నావు? నీ భర్త అలా ప్రవర్తించడంటే ఏదో కారణం ఉంటుంది కదా. నీ భార్య అలా అన్నదంటే ఏదో కారణం ఉంటుంది కదా. ఏమనుకుంటున్నావు? నన్ను పిలవలేదు. దాని నుంచి నెహమ్యా రాజు పాస్టర్ గారు సేవకులు ఎవరన్నంటే ఇడికి రండ్రా నాయన అంటే, మా సేవకు, నేను సేవకునేగా, మేము ఎంత దరిద్రులం, ఎంత విచిత్రమైన వ్యక్తులం అంటే, పేరు పిలిస్తేనే నేను వస్తా. సామాన్యమైన బ్యాచ్ కాదు మాది. స్లిప్పు రాసి పంపించాలా, పేరు పిలుస్తేనే. ఎందుకు తొందరపడతావు? పేరు పిలవకుంటే నువ్వు సేవకుడివి కదా. నేను ఈయన గుర్తించాలా? నెహమ్యా రాజు గుర్తించాలా? నన్ను నెహమ్యా రాజు పాస్టర్ గారు గుర్తించాలా? డానియల్ గారు గుర్తించాలా? నన్ను గుర్తించువాడు యేసయ్య. కొట్టు చెప్పండి ఒకసారి. నువ్వు సేవకుడివి, నిన్ను గుర్తించాల్సింది యేసయ్య. తొందరపాటు వద్దు. ఎందుకు తొందరపడుతున్నావు? తొందరపాటుకు. పిల్లలు ఒక మాట చెప్పారు, పొరపాటున అమ్మాయి ఎవరితోనో మాట్లాడు, ఎవరితో మాట్లాడు, ఎందుకంత స్వరం పెంచుకొని మాట్లాడుతావు? ఏందమ్మా మీ ఫ్రెండా? ఒకసారి ఇంటికి వీళ్ళు మనం మాట్లాడదాం. పిల్లలతో జాగ్రత్తగా మాట్లాడండి. గొడవల కారణం తొందరపాటు. ఎన్ని కుటుంబాలు తొందరపాటు మాటలతో చెడిపోతున్నాయో తెలుసా? మొన్ననే ఒక అమ్మాయి ఫోన్ చేసి, పాస్టర్ గారు నేను చచ్చిపోవాలనుకుంటున్నాను పాస్టర్ గారు, నేను నరకానికి పోతున్నా, పరలోకం పోతున్నా, తొందరగా చెప్పండి. ఏం చెప్పాలి ఇప్పుడు? ఏం చెప్పాలి పాస్టర్ గారు? దేవస్వామయ్య గారు ఏం చెప్పాలి? నేను విచిత్రమైన వ్యక్తిని. నేను ఎంత విచిత్రమైన వ్యక్తిని అంటే, ముందు చచ్చిపోదు కానీ ఎట్ట చచ్చిపోవాలో తెలుసా అమ్మా నీకు అని అడిగిన. చచ్చిపోయేటోళ్ళు నేనెందుకు ఆపుతా? ఎట్లా చచ్చిపోదు? అదేంటి పాస్టర్ గారు నన్ను ఆపవా అంటే, చచ్చిపోయేది నువ్వు. చచ్చిపోయేది ఎప్పుడైనా కానీ వాళ్ళతోని కొంచెం ఒక 2 నిమిషాలు వాళ్ళని అలా టైం పాస్ చేస్తే మనసు మారుతుంది. సైకాలజీ సేస్ ఒక 2 నిమిషాలు తొందరపాటు తగదు. కొంచెం నిదానించండి. ఇప్పుడు భర్త మీద గొడవబడి మూటా ముళ్ళ అన్ని సర్దుకొని పుట్టింటికి పోతుంది కదా. పోయిన తర్వాత నాకు ఫోన్ కూడా చేయలేదు, ఆ పనికి మళ్ళాడితో నేను కాపురం చేయ. ఒక చెల్లెమ్మ నాకు ఫోన్ చేసింది, అర్ధరాత్రి పూట 1:45కి ఫోన్ చేసింది, అన్నా నువ్వు అర్జెంటుగా ఇంటికి రా అన్నది. పరిగెత్తుకొని పోయినా, ఏందమ్మా ఏమైంది అని పోయినా. ఆ చెల్లెమ్మ ఏమంటుందో తెలుసా? ఎవరి గురించి చెప్తున్నా నేను?
ఆ చెల్లెమ్మ ఏమంటుందో తెలుసా? ఈ 10th ఫెయిల్ అయినంత నేను కాపురం చెయ్యను. ఏమంటుంది ఆమె? అమ్మ మా చర్చిలో జరిగిన కథ చెప్తున్నా. ఏమంటుంది చెప్పండి? మా చర్చిలో అమ్మాయి 10th ఫెయిల్ అయినంత నేను ఉండి అమ్మ నువ్వేం చదివినావమ్మా? నేను 10th పాస్ అన్నా. ఆమె 10th ఆమె ఎవరితో కాపురం చేయదంట. ఏమనాలక్క నిన్ను? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తొందర ఎందుకో తెలుసా? అలా ఆయన ఆ సాయంత్రం ఈమెను ఎక్కడికో తీసుకొని పోతా అని చెప్పిండంట. ఆయన డ్యూటీలో ఏదో వాళ్ళ సార్ వచ్చిండు అనేసి 8 గంటలకు వస్తానని చెప్పిన ఆయన 10:30కు వచ్చిండంట. ఆహా నన్ను తీసుకొని పోలేదు. ఈ గొడవ స్టార్ట్ అయింది. నైట్ 1:45కి నాకు ఫోన్ చేస్తే అప్పుడు నేను పోవాల్సి వచ్చింది. తొందరపాటు ఎందుకు చెల్లెమ్మా? కాస్త నిదానించు. గొడవలకు కారణం తొందరపాటు. ఎవరన్నా ఏదన్నా అన్నారనుకో కాస్త నవ్వుతూ, లోకంలో ఉన్న పనికిమాలిన పెంట చెత్త చెదార మాడిపోయిన పెనమంతా మనము ఎందుకు అట్లా పెడతాం మొఖం? నవ్వు. ఎవడన్నా ఏదన్నా అనుకో, అయ్యా నా తప్పేంది, ఒక చిన్న మాట చెప్పు, నవ్వుతూ చెప్పు. ఆడి ఈగో సాటిస్ఫై అవుతుంది. గొడవలే ఉండవుగా. ఎందుకు పెంచుకుంటారు? తొందరపాటు మంచిదా చెప్పండి? తొందరపాటు తగదు చెప్పండి? ఇజ్రాయేలు రాజుకు కలిగిన తొందరపాటు మనసు మనలో ఉంటే అది నాశనమైపోవునుగాక. హల్లెలూయా. తొందరపాటు తగదు. పొరపాటున పాస్టర్ గారు ఎవరినన్నా కానీ ఒకళ్ళని పిలిచి అయ్యా నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పిండు అనుకో. ఈ పని చేయని చూసినావా? ఆయన ఎక్కువ దశభాగం ఇస్తాడు కాబట్టి మీ ఇమాజినేషన్ ఊహించుకునేటువంటి తత్వానికి ఏ బాహుబలి డైరెక్టర్ కూడా సరిపోవడమ్మో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వద్దు, పక్కన పడే తొందరపాటు తత్వం తీసేయి. తొందరపాటు పక్కన పెట్టేస్తాను చెప్పండి? చెప్పాలి గట్టిగా. ఇంకొకసారి. ఎన్ని మనసులైనా ఇక్కడికి? ఫస్ట్ది, రెండోది మేలు. మనసొద్దు కదా మనకి. భర్త మేలో మేకో, యజమాని మేలు కోరే మనసు, భర్త మేలు కోరేటువంటి బాగు కోరే మనసు, సేవకుని మేలు కోరే మనసు, తొందరపడేటువంటి మనసు. ఈ మాట విన్నటువంటి పాస్టర్ గారు ఈ మాట విన్నటువంటి పాస్టర్ గారు ఏం చేస్తున్నారో తెలుసా? ఈ మాట విన్నటువంటి పాస్టర్ గారు ఏమన్నాడో తెలుసా? ఇదిగో ఈయన దగ్గర ఒక అసిస్టెంట్ ఉన్నాడు. ఎవరున్నారు? అసిస్టెంట్ ఉన్నాడు. ఇప్పుడు ఈ అసిస్టెంట్కి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? రేయ్ ఏంట్రా గొడవ అక్కడ? అయ్యా సిరియా దేశం రాజు వచ్చిండంట. ఈ పాస్టర్ గారు ఇక్కడ కూర్చొని చక్కగా ప్రార్థన చేసుకునేటువంటి వ్యక్తి, ప్రభు దగ్గర కనిపెట్టి దేవుడు ఏం చెప్తా చేసేటువంటి వ్యక్తి, దేవుడు నడిపిస్తే వచ్చినటువంటి వ్యక్తి, దేవుడు ఏ పని చేయమంటే ఆ పని చేసేటువంటి వ్యక్తి. ఎవర్రా వచ్చింది? పలానా ఆయన వచ్చి, ఆహా మన దేశం రాజు ఏం చేస్తున్నాడు? ఇట్లా, ఆహా ఓ పని చేయి, ఆ పాస్టర్ గారి దగ్గర నేను పంపించానని చెప్పేసి ఆ రాజు దగ్గరికి వెళ్ళు, రాజుకు చెప్పి, ఇశ్రాయేల్ రాజుకి, ఇక్కడ దేవుని సేవకుడున్నాడు. చప్పట్లు కొట్టు ఒకసారి. ఇక్కడ దేవుని సేవకుడున్నాడు. ఎందుకు తొందరపడుతున్నావు? నీ కుటుంబంలో సమస్య వచ్చింది, ఎందుకు తొందరపడుతున్నావు? సేవకుడు ఉన్నాడు. ఆర్థిక సమస్యలు ఉన్నాయా? ఎందుకు తొందరపడుతున్నావు? సేవకుడు ఉన్నాడు. నీ ఆర్థిక సమస్యలు తీసేయడు, ఏమీ చేయడు. కానీ ఈ సేవకుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి సమాధానము పొందుకొని నీకు చెప్పటానికి అహర్నిశలు నీ గురించి ప్రార్థన చేసేటువంటి, దేవుని కార్యమును చేయించేటువంటి, దేవుని కృపను కలిగినటువంటి, దేవుడు చెప్పిన పనిని పూర్తి చేసే మనస్సు కలిగిన సేవకుడు. చెప్పలు కొడదాం అందరం కూడా ఒకసారి. ఏ సేవకుడు? ఈ సేవకుడు ఏ సేవకుడు? ఈయనకు నచ్చినట్టు బతకాలనుకునేటువంటి సేవకుడు కాదు. ఈయనకు నచ్చినట్టుగా అక్కడిక్కడ తిరిగేసి డబ్బులు సంపాదించుకోవాలనుకునే సేవకుడు కాదు. దేవుని చిత్తాన్ని మన జీవితంలో జరిగించటానికి అహర్నిశలు ప్రార్థన చేయటానికి ఇష్టపడుతున్న సేవకుడు. మన బాగు గురించి, మన జీవితంలో ఈ నయమాను లోపల ఉన్నటువంటి ఆ రోగము, శాపము ఎవరికీ చెప్పుకోలేక, ఎవరితో మాట్లాడలేక కుమిలిపోతున్నటువంటి ఆ వ్యక్తి జీవితంలో బాగు చేయటానికి, దేవుని చిత్తాన్ని జరిగించటానికి, దేవుని చేత కృపను పొంది ఈ ప్రాంతంలో జన్వాడ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల బాగు గురించి, ఈ ప్రజలు బాగుపడాలి అనేసి అహర్నిశలు ప్రార్థించేటువంటి సేవకుడు, మీ మేలు కోరేటువంటి సేవకుడు,
మీ జీవితంలో ఉన్న శాపాన్ని పోగొట్టడానికి వచ్చినటువంటి సేవకుడు. మీ జీవితాలు బాగుపడాలనేసి అనునిత్యం దేవుని దగ్గర చేతులెత్తి ప్రార్థన చేసే మనస్సు కలిగినటువంటి సేవకుడు. దేవుని చిత్తాన్ని జరిగించాలనేటువంటి సేవకుడు. ఏ సేవకుడు? ఈ సేవకుడు డబ్బులు సంపాదించాలన్నటువంటి సేవకుడు కాదు. ఇష్టానుసారంగా ఈయనకు నచ్చింది ఈయన చేయాలనుకునేటువంటి సేవకుడు కాదు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని చిత్తాన్ని జరిగించే సేవకుడిని నేను వెంబడిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ సేవకుడు ఏమంటున్నాడో తెలుసా? నాకు ఒక పర్సన్ కావాలి, లైవ్ ఏమన్నా పిలు ఫర్ నయమాన్. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, చేతులెత్తి చెప్పాలి, అందరూ చెప్పాలి. పెద్దోళ్ళని పిలు. రఖ్యురి బాలారా షికిరి మీది నీలిరి మాందొన్న మదనల్లరబ జిబిరి బిలిరి కిరిమా. ఈయన ఇక్కడ ఉన్నాడు, సేవకుడు ఉన్నాడు. ఈయన నయమాను అనుకోండి. ఈయన ఎవరు? నయమాను. ఇక్కడ ఉండు. ఈయన జస్ట్ నేను మీకు అర్థం కావటానికే క్యారెక్టర్గా నేను చెప్తున్నాను తప్ప దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దు. ఈ వ్యక్తి లోపల ఒక రోగం ఉంది. ఈ పాస్టర్ గారు ఏం చేస్తున్నారో తెలుసా? ఈ పాస్టర్ గారు లోపల ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఆ నయమాను జీవితంలోని కృప చూపించు, ఆ నయమాను బాగు చేయి, ఆ నయమాను జీవితం సరి కావాలి, ఆ నయమాను బాగుపడాలి, ఆ నయమానుకు నయనాని కృపను అనుగ్రహించు. ఈ జనవాడ గ్రామం మార్చబడాలి, త్రాగుబోతులు మార్చబడాలి, వ్యభిచారులు జూదుల వల్ల జీవితాలు మార్చబడాలి. ప్రభు, ఆ పిల్లల జీవితాలు బాగుపడాలి, వాళ్ళు చక్కగా చదువుకోవాలి, మా గ్రామంలో ఎలాంటి గొడవలు ఉండొద్దు, మా నాయకుల్ని దీవించు అను నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నయమాన్ వచ్చాడు. నయమాన్ వస్తూ ఎలా వస్తున్నాడో తెలుసా? చెప్పాను కదా స్టార్టింగ్లోనే, ఈయన ముందు ఒక 10 గుర్ర రథాలు ఉన్నాయి, వెనకాల 10 ఉన్నాయి. హీరో టైప్లో వస్తున్నాడు. నేను వచ్చానని మీ పాస్టర్ గారికి చెప్పు, ఈయన ఇలా ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక స్వరంతో చెప్తున్నాడు, ఆయనను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నదిలో, మన ఊర్లో ఉన్నటువంటి నదిలో మునిగి స్నానం చేయమని చెప్పు. దేవుడు చెప్పాడు. ఎవరు చెప్పారు ఈయనకి? ఆ మాట అయినా ఇలా ప్రార్థన చేస్తూ అసిస్టెంట్ని పిలిచాడు. అసిస్టెంట్ వచ్చి చెప్పాడు, సార్, నయమాన్ గారు, మీరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ నదిలో మీరు స్నానం చేసి రండి అని చెప్పి. ఏమనుకుంటున్నాడు ఆయన? నేను సేవకుడు, నా దగ్గరికి వచ్చేసి నేను ఇంత గొప్ప అధికారిని, నేను ఇంత పెద్ద పేరు కలిగిన వాడిని, నేను ఇంత పెద్ద భూస్వామిని, ఆయన ఏమనుకుంటున్నాడు అసలు? ఆయన నా దగ్గరికి వచ్చి నన్ను టచ్ చేసి, ఏ మనసుంది నీకు నయమానికి? ఏ మనసుంది? చెప్పండిలే. తొందరపడే మనసు మనం ఇజ్రాయెల్ రాజుకి ఇచ్చేసాంగా. కోపించే మనసు కాదు, ఈయనకు నచ్చింది జరగాలనుకునే మనసు. ఏ మనసు? నేను చెప్పిన డిజైన్ వేయలేదు కదా పాస్టర్ గారు, చూసుకుందాం తర్వాత. ఎవరు? ఎక్కడున్నారు? నేను పలానోని పిలుస్తా అంటే నువ్వు వద్దన్నావు కదా, చూసుకుంటా తర్వాత. ఎవరు? ఇదిగో ఇదే, ఈ క్యారెక్టరే. ఎవరి మీద అలుగుతున్నావు నువ్వు? ఎవరి మీద? సేవకుడి మీదనా? ఇంకొక వ్యక్తి కావాలి నాకు. నువ్వు మీరు రండి. ఈయన ప్రార్థన చేసుకుంటున్నాడా? ఇటు చూడాలా? నామకం చూడండి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, అందరం చెప్దాం, చేతులెత్తి చెప్దాం. పాస్టర్ ఎలీషా గారు ఏం చేస్తున్నారు? నయమాన్ అక్కడ ఉన్నాడు. ఓకే, నువ్వు నయమాన్తో పాటే ఉన్నావు. నువ్వు నయమాన్ అసిస్టెంట్వి, వెనక్కి వెళ్ళు. ఈ నయమాను చాలా మంచోడు కదా. మాట విన్నాడా? ఏమొచ్చింది? ఆయనకు నచ్చినట్టు చేయాలంట. పాస్టర్ గారు ఎలాంటి పాస్టర్ కావాలి మాకు ఎలాంటి పాస్టర్ కావాలి? దేవసహాయమయ్య గారు ఎలాంటి పాస్టర్లు ఇష్టపడతారు? ప్రజలు ఆయనలాగనా ముసలోడు అయిపోవాలి ఏంది? నిన్ను జనాలు ఇష్టపడాలంటే ఇంకొక 20 సంవత్సరాలు పళ్ళని ఊడిపోయి, ఆయన ఏం తిండి తిన్నాడో తెలియదన్నా, నేను ఆ ఏజ్కి ఏం చేస్తున్నారు మీరు, బాగున్నారా అనుకుంటూ రావాలి. కనీసం మనకు జొన్న రొట్టె కాదు కదా, దాన్ని అంబలు తాగేటువంటి కృప కూడా ఉండదు మనకి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం. మా జీవితాలు మాకు కనపడుతున్నాయి. ఈ నయమాను ఎట్లాంటి మనసు కలిగి ఉన్నాడు? నేను చెప్పినట్టు, నేను అనుకున్నట్టే. ఎందుకు చేయాలండి చెప్పండి? ఎందుకు చేయాలి? వస్తుంది, మనుషులకు వచ్చినంత కోపం వస్తుంది. ఎంత కోపం వస్తుంది ఏంటో మరి.
మా ఊర్లో చెరువులు లేవా, మా ఊర్లో నదులు లేవా? ఏం మాట్లాడుతుంది ఈ పాస్టర్? ఈ పాస్టర్కి ఇంతకన్నా తెలివి ఉందా? ఈ పాస్టర్ ఎట్లా అంటాడు అసలు? చెరువులో మునగమంటాడు, నాకు తెలియదు. ఓ, బీపీ 180/110 అయిపోయింది. ఎంత అయిపోయింది బీపీ? ఎప్పుడన్నా అంత బీపీ అయిందా? నిజం చెప్పు. ఎవరికి చెప్పా నేను. ఆయన నేనేం చేస్తా పట్టు, నేనేనో సిటీలో ఉంటా. నీ బీపీ వస్తే నీకే. ఎక్కువ బీపీ తెచ్చుకున్నాక కాలు చేయి పడిపోతుంది. తర్వాత రెండో రోజు పాస్టర్ దగ్గర ఫాస్టర్ ఫాదన్ చేయవ ఫాస్టర్ గత అంతే. ఎవరి మీద అలుగుతుండే ఈయన? ఎవరి మీద? ఈయన పక్కన ఒక తెలివైన ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన ఎవరో తెలుసా? అయ్యా ఒక్క నిమిషం ఆగు దయచేసి. ఇదిగో ఆ పాస్టరు ఎవరైతే ఉన్నారో ఆ పాస్టర్ నిన్ను ఫలానా దగ్గరికి వెళ్ళి గుండు కొట్టించుకో, ఫలానా గుణదల కొండ ఎక్కేసి దిగి నాగపట్నం పోయి నువ్వు గుండు కొట్టించుకొని రా అని చెప్తే నువ్వు చెయ్యవా? చేస్తావా చేయవా? నువ్వు మొన్న మా చర్చిలో ఒక ఆమె వచ్చింది. ఆమె ఏంటో తెలుసా? పిరంగిపురం దగ్గర, నరసరావుపేట దగ్గర పిరంగిపురం దగ్గర ఒక కొండ ఉంది, మరియమ్మ తల్లి కొండనంట. ఆ కొండ 1030 మెట్లు ఎంత ఉంటే మోకాళ్ళ మీద ఎక్కిందంట. ఆ కొండ ఎట్లా ఎక్కింది? ఆమె వాడి నుంచి ఫోన్ చేసి, పాటరు నేను ఇది ఎక్కినా కానీ నా మోకాళ్ళ నొప్పులు తగ్గేటట్టు పార్థన చేయి పాటరు అని అంటుంది ఆమె. నేనేమన్నా తెలుసా? నేను ఎవరు ఎక్కమన్నారమ్మా మెట్లు? ఫిరంగిపురం మరియమ్మ ఆ కొండ మీదకి ఎక్కేసి ఆ మెట్లు ఎక్కేసి వాళ్ళ కూతురు మా ఇంట్లో పని చేస్తుంది. ఆమె వచ్చి, అమ్మ మోకాళ్ళు నొప్పులు. ఎందుకమ్మా ఏమన్నా కింద పడదు? కాదన్నా ఇదన్న పరిస్థితి. అట్లా చెప్తే నువ్వు చేస్తావా చేయవా? మోకాళ్ళ మీద ఈ నుంచి దేక్కుంటా మీ ఊరికి పోమంటే పోతావా పోవా? ఎందుకో పోతా. దానికంటే ఇది మంచిదే కదా. దానికంటే ఈయన ఎవరో తెలుసా? సర్ది చెప్పే మనసు కలిగిన వ్యక్తి. కొడదామా ఒకసారి చప్పట్లు? ఎవరండి ఈయన? గట్టిగా చెప్పాలి. ఈయన ప్రార్థన చేస్తూ ఉంటే పరిస్థితులన్నీ చక్కబడుతున్నాయి. చప్పట్లు కొడదాం అందరం కూడా ఒకసారి. పరిస్థితులన్నీ చక్కబడుతున్నాయి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మీ క్యారెక్టర్ ఇక్కడికి అయిపోయింది, మళ్ళీ పిలుస్తాం. ఇప్పుడు ఈయన ఏమని చెప్తున్నాడో తెలుసా? చెప్పాలబ్బా. మనం ఏ క్యారెక్టర్? పెట్రోల్ క్యాన్లు, కిరోసిను, అగ్గి పుల్లలు, ఆ కొరివి కట్టెలు పట్టుకొని యాడ గొడవ అవుతుందా, ఎవరు దొరుకుతారా పోయి ఏమన్నాడో తెలుసా నీ గురించి? ఎందుకులే నాకు వచ్చిన మాద. మనం ఏం చేస్తాం? సర్ది చెప్పే క్యారెక్టర్ ఉందా? పొరపాటున కూతురు అల్లుడుతోని ఏదైనా గొడవ పడ్డదనుకో, అత్తమామ ఏమంటారు? అత్తమ్మ ఫోన్ చేస్తుంది, ఈ దరిద్రం పోడుగాను ఈ పొలాలు ఇవన్నీ అమ్మేసి 10 రూపాయలు రాగానే ఒక 20-30 తులాల బంగారం తగిలించుకొని ఆకొక్కను ఏమన్నాడా అల్లుడు నోట్లో ఆకొక్కలు వేసుకొని సాయంత్రం వచ్చేసే ఇంటికి పుల్లలు వేసే బదులు, అమ్మా కొంచెం తొందరపడ కాదు మాట్లాడదాం, సర్ది చెప్తే ఎంత బాగుంటుంది. గొడవలు ఉండవు కదా, సర్ది చెప్పొచ్చు. ఒకవేళ పొరపాటున అబ్బాయి ఇంట్లోనే అబ్బాయి తన భార్యని ఏదో అన్నాడు, అబ్బాయి తండ్రి ఎరా బుద్ధుందా లేదా? జరిగిన విషయం చెప్తా నేను, వినండి. మా తమ్ముడు వాడు ఇంటెలిజెన్స్లో ఇన్స్పెక్టర్, పోలీస్ డిపార్ట్మెంట్లో. పెళ్ళైన కొత్తలో ఏమైందంటే 4 years అయింది. అయిన తర్వాత ఆడు ఫోన్ చేసి, అన్న ఇంటికి రా అన్నాడు. పోయినా, ఏంట్రా ఏమైంది అని అంటే ఆడేమన్నాడంటే, అన్న ఈ పిల్లతో నేను ఉండను, నాకు విడాకులు కావాలన్న. అన్న ఏమైందిరా? అస్సలు నా మాట వింటలేదని నేను చెప్పింది వింటలేదు. నేను అన్నాను, ఒరే నువ్వు నేను ఒక్క తల్లి కడుపున పుట్టినోళ్ళు, ఇద్దరం కలిసి 27-28 సంవత్సరాలు కలిసి పెరిగినాం. నువ్వేంటిదో నాకే ఇంతవరకు అర్థం కాలేదురా. 4 సంవత్సరాలు ఆ పిల్లకేం అర్థమవుతుందిరా? అంతేనా? ఎక్కడో పెరిగింది ఆ పిల్ల, ఏదో నేర్చుకుంది, ఏదో చదువుకుంది, ఏదో ఆశతో ఇంటికి వచ్చింది. ఏం అర్థం చేసుకుంటుంది ఆ పిల్ల? సర్ది చెప్తే పోద్దిగా, చెప్పరు. ఏమే భర్తకు ఎదురు చెప్తావా? ఆ మాటలు కాదు తల్లులారా, ప్రియ దేవుని బిడ్డలారా, అట్లా చెప్పకండి మీరు.
సర్ది చెప్పడం అలవాటు చేయండి. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? అవును, అవును, అమ్మాయి అన్నదిరా, నేర్పించుకుందాం, కొంచెం ఆగు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? నయమానికి ఏమని చెప్తున్నాడు? సర్ది చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నేను క్లోజ్ చేస్తాను వితిన్ 5 minutesలో. ఏం చేస్తున్నాడు ఈయన? సర్ది చెప్తున్నాడు. సర్ది చెప్తున్నాడు. సమాధానపరచువారు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానకరంగా గొడవ అయినప్పుడు మీరు పుల్లలు పెట్టి రెచ్చగొట్టద్దు. ఎన్ని మనసులైనా ఇక్కడికి? ఫస్ట్ది అందరు చెప్పండి. రెండవది వెరీ గుడ్. మూడవది సేవకుని మేలు కోరే మనసు. నాలుగవది తొందరపడే మనసు. ఐదవది నచ్చింది చెయ్యాలి అనుకునేటువంటి మనసు. ఆరోది సర్ది చెప్పే మనసు. హల్లెలూయా. ఇప్పుడు ఏమైందో తెలుసా? వెళ్ళి ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఈయన తీసుకొని పోయి నీళ్ళల్లో మునుగురా నాయన, యోర్దాను నదిలో మునుగురా నాయన అంటే మునిగి వచ్చే వరకు ఇప్పుడు ఈయన శరీరం ఎలా మారిందో తెలుసా? చిన్న పిల్లవాని దేహం వలె మారింది. హల్లెలూయా. ఎలా మారిందండి? దేవుని కార్యం జరిగింది. ఆయన అక్కడ ఆ పని చేసే వరకు ఇక్కడ సేవకుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడండి ఈయన? ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రార్థించే సేవకుణ్ణి కలిగి ఉండడం వరం. ప్రార్థించే సేవకుణ్ణి కలిగి ఉండడం వరం. అట్టి వరాన్ని ఇంతకాలం తర్వాత ఈ ప్రాంతానికి దేవుడిచ్చినటువంటి గొప్ప కృప. కొడదామని చెప్పట్లా అందరం కూడా? గొప్ప కృప. ప్రార్థించే మనసు కలిగి ఉండాలి. మేలు కోరేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఇప్పుడు లాస్ట్కి ఇప్పుడు ఈయన బాగుపడ్డా లేదా? థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు ఈయన బాగుపడ్డా లేదా? ఇప్పుడు ఈయన బాగుపడటానికి కారణం ఎవరు? నా వెనకాల తిరుగు. ఈయన బాగుపడటానికి కారణం ఎవరు? చెప్పండి. ఎవరు? ఇంకొంచెం ముందుకు రండి. ఎవరైనా బాగుపడటానికి? ఆయన ఎప్పుడు మావోడు, మా కులమోడు, మా ఇంటి పేటోడు, మా దోస్తు. ఏం మనుషులు రా అన్న మీరు. అది అన్నీ కట్ చేయి. సేవకుడు కరెక్టే. సేవకుడి కంటే ముందు చెప్పలు కొడదాం అందరం కూడాను. ఇప్పుడు ఈయన ఏమైపోయిండు? ఎవరు? ఇప్పుడు ఈయన బాగుపడటానికి విత్తనం వేసింది ఎవరు? చిన్న పాప. ఈయన బాగుపడటానికి విత్తనం వేసింది ఎవరు? చిన్న పాప. ఈయన బాగుపడిన తర్వాత ఊరు వెళ్తాడు కదా, ఆ ఊరు ఈయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆ చిన్న పాపను ఎలా చూస్తారు వాళ్ళు? ఎలా చూస్తారు? ఇంకో బానిసలాగా చూస్తారా? ఎలా చూస్తారు చెప్పండి? ఎలా చూస్తారు? ప్రేమ లేదు, దోమ లేదు అని తలదిక్క మాటలు మాట్లాడతారు. ప్రేమ దోమ కాదు. ఎట్లా చూస్తారు తెలుసా? కూతురులాగా చూసుకుంటారు. కూడా చెప్పండి ఒకసారి. కారణం ఏంటి? ఈయన జీవితంలో రోగం ఉంది. ఎవరన్నా బాగు చేశారా? నో. నువ్వు బాగుపడ్డటువంటి వ్యక్తివి ఇతరులకు మార్గము చూపించే వ్యక్తిగా మార్చబడాలి. ఇతరులకు మార్గం చూపించాలి. నువ్వు బాగుపడ్డావుగా, చర్చికి వచ్చావు, బాగుపడ్డావుగా, ఏం మార్చుకోమని చెప్తున్నావు? నీ జీవితాన్ని మార్చుకోమని చెప్తున్నావు. నువ్వు బ్రతికే విధానం మార్చుకోమని చెప్తున్నావు. ఇతరులతో నువ్వు ప్రవర్తించే విధానం మార్చుకోమని చెప్తున్నావు. ఇతరులతో నువ్వు ప్రేమగా ఉండేటువంటి తత్వాన్ని మార్చుకోమని చెప్తున్నావు. అంతేగాని నువ్వు మతాన్ని మార్చుకోమనో కులాన్ని మార్చుకోమని చెప్పేటువంటి విషయమే కాదు. నువ్వు మంచిగా బ్రతకాలి, ఒక మనిషిలాగా బ్రతకాలి. నీ తోటివాడిని ప్రేమతో చూసేటువంటి వ్యక్తిగా మార్చు. ఏ సంబంధం ఉందనేసి నయమానికి ఆ చిన్న పాపకి ఏ సంబంధం లేదు, కానీ యజమాని మేలు కోరేటువంటి వ్యక్తిగా ఉంది. మన దేశంలో అనేక మంది కూడా బాగుపడటానికి కారణం ఎవరో ఒకళ్ళు యేసు ప్రభుని పరిచయం చేసిన తర్వాత వాళ్ళ జీవితాల్లో యేసు ప్రభు చేసినటువంటి కార్యం. ఇండియాలో ఫస్ట్ మిషన్ హాస్పిటల్, అసలు ఫస్ట్ డాక్టరే సిఎంసి వెల్లూరు. 1890లో జరిగినటువంటి అద్భుతం ద్వారా, ఒక సంఘటన ద్వారా ఐడా స్కడ్డర్ అనేటువంటి వ్యక్తి వెళ్ళేసి ట్రైనింగ్ అయ్యేసి వచ్చి ఇండియాలో మిషనరీ హాస్పిటల్ స్థాపించింది ఆమె. అనేక మంది వైద్యులకు బీజం వేసింది ఆమె. అనేక మంది నర్సెస్ కావటానికి కారణం వాళ్ళు. అనేకమైనటువంటి మిషన్ హాస్పిటల్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, విద్యను ప్రారంభించింది క్రైస్తవులు. క్రైస్తవుడు ఎప్పుడు కూడాను పుల్లలు వేసే వ్యక్తి వాడు అసలు క్రైస్తవుడే కాదండి, వాడు దొంగ, పనికిమాలినాడు. అట్లా అంటుంటే తరిమేయండి వాడిని,
వాడు అసలు క్రైస్తవుడికి పనికిరాడు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా మేలు కోరే వ్యక్తిగా ఉంటాడు. క్రీస్తు ప్రేమను కలిగి క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపించేవాడే క్రైస్తవుడు. కొట్టు చెప్పట్లు ఇంకొకసారి. ఇతరులకు ప్రేమను చూపించేవాడు. నేను నమ్ముకున్న నా బైబుల్, నాకు మార్గాన్ని చూపించిన నా బైబుల్ నీ యజమాని మేలు గురించి ప్రార్థన చేయని చెప్తుంది, నీ అధికారుల గురించి ప్రార్థన చేయని చెప్తుంది, నీ ఇరుగు పొరుగు వారి గురించి ప్రార్థన చేయని చెప్తుంది, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగుపడాలని ప్రార్థన చేయని చెప్తుంది. అందరి మేలు గురించి చెప్పేది బైబుల్. ఆ బైబిల్ని నేను నమ్ముకున్నాను. దయచేసి అందరూ కూడా ఒకసారి తలలో వంచి కళ్ళు మూసుకోండి. థ్యాంక్ యూ పాస్టర్, థ్యాంక్ యూ బ్రదర్. తలలోంచి కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేద్దాం. ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్. జస్ట్ నౌ వి సీన్ 7 types ఆఫ్ మైండ్ సెట్స్. 7 రకాలైనటువంటి మనస్సులను మనం చూసుకున్నాం. ఒక చిన్న ప్రార్థన. ఎస్ ప్రభువా, ఈ రాత్రి మీరు నాతో మాట్లాడారు, చక్కని విషయాలు మీరు నాకు బోధించారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నేను మారుతాను. కళ్ళు మూసుకోవాలి, వెంటనే కళ్ళు మూసుకోవాలి. పిల్లలు పెద్దలందరూ కళ్ళు మూసుకోవాలి. ఏ స్థలంలో ఉన్నా కానీ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. అవును తండ్రి, ఈ చిన్న స్టోరీలో నుంచి అనేకమైన విషయాలను నేను నేర్చుకున్నాను. అనేకమైన విషయాలను మీరు నాతో మాట్లాడారు నాయన ప్రభా. నేను ఏదో ఆలోచనతో వచ్చాను, కానీ మీరు నా బ్రతుకులో నూతనమైనటువంటి తత్వాన్ని, నూతనమైన విషయాలను మీరు నాకు బోధించారు. నేను ఎలా ఉండాలో నాకు తెలియచేశారు. ఇట్స్ ఎ గ్రేట్ టైం. బ్రదర్, కళ్ళు మూసుకో చెప్పగానే కళ్ళు మూసుకోవాలి. యేసయ్య మీరు నాతో మాట్లాడారు. నేను ఏ విషయంలో నేను వెనకబడిపోయానో మీరు నాతో మాట్లాడారు. తండ్రి, నేను ఎలా సరి చేసుకోవాలో అన్నది మీరు నాతో మాట్లాడారు. నేను ఎలా ఉండాలి అన్నది మీరు నాతో మాట్లాడారు. నేను మార్చుకోవటానికి నేను ఇష్టపడుతున్నాను. నా వ్యక్తిత్వాన్ని మార్చుకోవటానికి నేను ఇష్టపడుతున్నాను నాయన ప్రభా. నా పొరుగు వారి యొక్క మేలు గురించి నేను ప్రార్థన చేస్తాను. నేను కష్టపడుతాను తండ్రి, వాళ్ళు బాగుపడాలనేసి నేను ప్రార్థన చేసే వ్యక్తిగా నేను మార్చబడతాను. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ప్రభా, నీకు మహిమ చెల్లిస్తున్నాం. కృప కలిగిన రాజా నీకు స్తోత్రము నాయన. ప్రేమాస్వరూపుడా నీకు వందనాలు అయ్యా. నీకు మహిమ మహిమ మహిమ. నేను తొందరపడుతున్నానేమో నాయన ప్రభా. అయ్యా, అటువంటి మనస్సు నాలో వద్దు. నా భర్త మేలు నేను కోరుకుంటాను, నా భర్త బాగుండాలి అనేసి నేను ఇష్టపడతాను తండ్రి. తొందరపడే తత్వం నాలో వద్దు నాయన ప్రభా. నా సేవకుడు బాగుండాలనేసి నేను కోరుకుంటాను. ఇప్పటి నుంచి నాయనా, నా జీవితాన్ని నేను మార్చుకుంటాను ప్రభు. నా జీవితాన్ని నేను మార్చుకుంటాను తండ్రి. నా ఆలోచనలన్నీ కూడా ఇక్కడ మీరు మాట్లాడారు. నా బ్రతుకును నేను సరి చేసుకోవటానికి ఇష్టపడుతున్నాను నాయన ప్రభ. రానున్న రోజుల్లో ఈ మందిరము పూర్తిగా దేవుని కృపా శక్తి చేత నింపబడి అనేక మంది జీవితాల్లో నూతనమైన కార్యములను జరిగించబోతా ఉంది. వెన్ ఐ ప్రేడ్ హియర్, నేను ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాకు చెప్పినటువంటి విషయం, ప్రభు నాతో మాట్లాడినటువంటి విషయం, ఇన్ కమింగ్ డేస్ 2025లో ఈ చర్చ్లో ఉన్న వాళ్ళందరికీ కూడాను ఫైనాన్షియల్గా, ఆర్థిక పరంగా దీవించబడబోతా ఉన్నారు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఆర్థిక పరమైనటువంటి దీవెనలు ఈ కుటుంబాల్లో, మీ కుటుంబాల్లో జరగబోతా ఉన్నాయి. ఇంతవరకు మీకున్నటువంటి అప్పుల నుంచి ప్రభు విడిపించబోతా ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, మీరు మాట్లాడిన శ్రేష్టమైన ప్రతి మాటను బట్టి వందనాలు. రానున్న దినాలలో గొప్ప పరిచర్య అనేక ప్రాంతాల్లో నుంచి అనేకమైనటువంటి జనాలు ఈ ప్రాంతంలో దేవుని మహిమపరచడానికి రాబోతా ఉన్నారు. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, నీకు మహిమ చెల్లిస్తున్నాను. యేసయ్యా, నీకు మహిమ చెల్లిస్తున్నాను. కృప కలిగిన రాజా నీకు స్తోత్రం. సర్వోన్నతుడా నీకు స్తోత్రం. సర్వోన్నతుడా నీకు స్తోత్రం. సర్వాధికారి నీకు మహిమ చెల్లిస్తున్నాము నాయన ప్రభ. అయ్యా, తొందరపడే తత్వం నాలో నుంచి నేను తొలగించుకుంటాను నాయన ప్రభ. అయ్యా, నీ చిత్తాన్ని చేసేటువంటి మనస్సును నేను కలిగి ఉంటాను నాయన ప్రభ. అయ్యా, నీ చిత్తాన్ని చేసేటువంటి మనస్సును నేను కలిగి ఉంటాను నాయన ప్రభ. అయ్యా, నేను తొందరపడి నాకు నచ్చింది నేను చెయ్యాలి అనేసి నేను అనుకోను నాయన ప్రభ. ఇక నుంచి నేను మారుతాను. ఇక నుంచి నాకు నచ్చింది కాదు నాయన ప్రభ, నేను మారుతాను. సేవకుడు చెప్పింది నేను చేస్తాను. సేవకుడు చెప్పింది నేను చేస్తాను తండ్రి. సర్ది చెప్పే మనస్సును నేను కలిగి ఉంటాను తండ్రి. పొల్లలు వేసే తత్వం నాలో ఉండకుండా నేను జాగ్రత్త పడతాను నాయన. నా బ్రతుకు నేను మార్చుకుంటాను నాయన ప్రభ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో ఉన్నటువంటి ఐజే పాస్టర్ గారు ఇతరుడిన వాక్యం నిమిత్తమై క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. తదనంతరము మరొక చిన్న కార్యక్రమం ఉంది. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా.
నేటి సాయంకాల సమయంలో ప్రభా మా ప్రియ బిడ్డలు జొన్నాడ గ్రామాన్ని ప్రేమించి దేవా చక్కని నిన్నటి దినమున మీరు చక్కగా ప్రభా నీ యొక్క దైవదాసుల చేత మీరు నడిపించుకున్నారు. విత్తబడిన వాక్యాన్ని బట్టి జీవించే కృప మాకందరికి కూడా మీరు దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభా ఈరోజు కూడా ప్రభా నీ యొక్క దైవదాసులు ప్రభా చక్కని వర్తమానము చేత మీరు నడిపించిన దేవా నీకు వందనాలు. చెప్పబడిన మరి 7 మాటలను బట్టి ప్రభా ఒకవేళ ఇక్కడ కూడి ఉన్న మేమందరం కూడా మేమందరం కూడా సేవకులని కాదు ప్రభా, విశ్వాసులు, గ్రామస్తులు అందరినీ కూడా ప్రభా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్యాన్ని బట్టి జీవించే కృప మాకు అందరికి కూడా మీరు దయచేయండి దేవా నీకు వందనాలు. నీ బిడ్డలము కాబట్టి మరి రానున్న దినాల్లో ప్రభా నిన్ను ఎంత కనుకొని జీవించినట్టయితే అంత గొప్ప భాగ్యము ప్రభా పరలోకములో ఉన్నదని విశ్వసించే బిడ్డలుగా దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఇంత గొప్ప ధన్యత మాకు ఈరోజు ప్రభా నీ యొక్క దైవదాసుల చేత మాట్లాడిన ప్రతి మాటను మా హృదయంలో ప్రభా చేర్చుకొని వాక్యాన్ని బట్టి జీవించే కృప మాకు అందరికి కూడా మీరు దయచేయమని అడుగుచుంటున్నాను. ప్రత్యేకంగా ప్రభా ఇప్పటిదాకా నడిపించిన దేవా నీ యొక్క ప్రభా సంఘ బిడ్డలను ప్రభా ఎంతో పడిన ప్రయాసము ఏమాత్రం వ్యర్థం కాకుండా దేవా మరి వారు ఒక్కంతగా ప్రయాసపడితే 2 అంతలుగా ప్రభా సంఘములో మీరు అభివృద్ధిని మీరు దయచేయమని, ప్రభా నీ ప్రేమను పొందుకోలేని బిడ్డలుగా ఉంటే పొందుకునే భాగ్యము ప్రతి ఒక్కరు కూడా మీరు దయచేయమని, ప్రత్యేకంగా ప్రభా మా మాటలు కావు ప్రభా, ఇవి నీ మాటలు కాబట్టి నీ పరిశుద్ధ మాటలు విన్న ప్రతి బిడ్డలు ప్రభా హృదయంలో చేర్చుకొని బ్రతకటానికి నీ సాయము దయచేయమని ప్రత్యేకంగా ప్రభా మరొకసారి నాకు ఇచ్చిన యొక్క గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నీ కృపకు అప్పజెప్పుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.